బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాలు దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీ పరంగా పోరుబాటుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారు. ఆయన నెల 11న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపనల పత్రం సమర్పణ, 27న పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన, అలాగే ఎస్సీ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపనల పత్రాలు అందించే కార్యక్రమం, జనవరి 3వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై పోరుబాట, పెండింగు బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులతో కలిసి జనవరి 3వ తేదీన కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం అందించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణను ప్రకటించారు జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ రోజు ఉదయం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక గత ఏడాది కాలంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రజల్లోకి వెళ్ళాలి, తద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక రైతులు ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో, ఏదైతే రైతులకు సంబంధించిన ఎరువులు కావచ్చు, లేకపోతే వారికి ఇచ్చే సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా కనీస మద్దతు ధర కావచ్చు, అదే ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ముందుగా రైతు సమస్యలతోనే ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందే రైతులు, శ్రామికుల యువజన మీద. సో ఈ మూడు అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, తద్వారా మరోసారి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఒకసారి చూసుకుంటే కనుక 17న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నిర్ణయించడం జరిగింది. సో 11న ఈ కార్యక్రమం ఉండబోతుంది. అదేవిధంగా రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి, అదేవిధంగా తద్వారా కలెక్టరేట్ల ముట్టడి చేయాలని చెప్పేసి కలెక్టర్లకు ఒక వినతి పత్రం సమర్పించాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఇక మరో తేదీన అంటే 27న చూసుకుంటే కనుక రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు ఇటీవల కాలంలో పెంచడం జరిగింది. సో పెంచిన ఛార్జీల వల్ల ప్రజల మీద, ముఖ్యంగా మధ్యతరగతి పేద తరగతి మీద భారం పడుతుంది, ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి ఈ పెంచిన ధరలను తగ్గించాలని చెప్పేసి కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారో అందులో భాగంగానే 11 వచ్చి మనకి 17న వచ్చి ఈ రైతు సమస్యల మీద, 27న వచ్చి మనకి కరెంటు ఛార్జీల మీద ఈ ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కొత్త సంవత్సరానికి అడుగుపెట్టిన వెంటనే 3వ తారీఖున విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా వసతి దీవెనకు సంబంధించిన బకాయిలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా వైసీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టబోతుంది. దీనికి కూడా కలెక్టర్ల ముట్టడి కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా వైసీపీ భావించింది. సో ఈరోజు ఉదయం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఈ 3 రోజుల పాటు 17, 27 అదేవిధంగా 3న ఈ 3 ప్రోగ్రాంలు తీసుకుని తద్వారా ప్రజల్లోకి మరోసారి వెళ్లేందుకు వైసీపీ ప్లాన్ చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి అందుకు సారథ్యం వహించబోతున్నారు. ఈ సారథ్యంలో భాగంగానే ఈ 3 రోజుల తర్వాత, సంక్రాంతి తర్వాత ఇక ప్రజల్లోనే ఉండాలి అని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది. ప్రతి సమస్యను కూడా ఎత్తి చూపాలి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. సో ఈ 3 రోజుల తర్వాత, సంక్రాంతి తర్వాత ఇక రెగ్యులర్ గా ప్రజల్లో ఉండే కార్యక్రమం ఉండబోతుందని మాత్రము మనకు తెలుస్తుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.